వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 10, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 ఆసియాటిక్ వైల్డ్ డాగ్ ధోల్ కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది మధ్య, దక్షిణ, తూర్పు మరియు ఆగ్నేయాసియాకు చెందిన కానిడ్. 2. ధోల్స్ దృఢమైన ఆధిపత్య సోపానక్రమాలతో చిన్న కుటుంబ యూనిట్లలో నివసిస్తున్నారు. 3. ఇది ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో హానిగా జాబితా చేయబడింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ: ధోల్ నిజానికి మధ్య, దక్షిణ, తూర్పు మరియు ఆగ్నేయాసియాకు చెందినవి, కానీ ఇది కఠినమైన ఆధిపత్య సోపానక్రమాలు లేకుండా పెద్ద వంశాలలో నివసిస్తుంది మరియు ఇది ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో అంతరించిపోతున్నట్లు జాబితా చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 2 గ్లేసియర్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్స్ జిఏలోయస్ కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలలో ఏది సరికాదు? 1. కరుగుతున్న హిమానీనదాల నుండి ఏర్పడిన పెద్ద సరస్సులు వాటి సహజ ఆనకట్టల నుండి విముక్తి పొందినప్పుడు ఏర్పడతాయి. 2. ఇది భారీ వర్షం లేదా భూకంపాల వల్ల సంభవించవచ్చు. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ: 2 ప్రకటనలు సరైనవి. కరుగుతున్న హిమానీనదాల నుండి ఏర్పడిన పెద్ద సరస్సులు వాటి సహజ ఆనకట్టల నుండి విడిపోయినప్పుడు ఏర్పడతాయి. గ్లేసియర్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్ గ్లేసియర్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్ జీలోఎఫ్ అంటే ఏమిటి? జీలోఎఫ్ లేదా గ్లేసియర్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్ అనేది ప్రకృతి వైపరీత్యం. ఇక్కడ హిమానీనదాల కరగడం ద్వారా ఏర్పడిన పెద్ద సరస్సులు రాక్, అవక్షేపం మరియు శిథిలాలతో చేసిన సహజ ఆనకట్టల నుండి అకస్మాత్తుగా విడిపోతాయి. ఇటువంటి సంఘటనలు హిమాలయ ప్రాంతాల్లో పెద్ద విపత్తులతో ముడిపడి ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3 భారత వైమానిక దళం ఐఏఎఫ్ యొక్క కొత్త ఎన్సైన్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఐఏఎఫ్ శిఖరం దేవనాగరిలో సత్యమేవ జయతే అనే పదంతో పాటు జాతీయ చిహ్నం అయిన అశోక సింహాన్ని కలిగి ఉంది. 2. అశోక సింహం క్రింద ఐఏఎఫ్ యొక్క పోరాట లక్షణాలను సూచిస్తూ రెక్కలు విప్పిన హిమాలయ డేగ చిత్రణ ఉంది. 3. భారతీయ వాయుసేన అనే పదాలతో లేత నీలం రంగు రింగ్ హిమాలయ డేగను చుట్టుముట్టింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. సమాధానం సి. వివరణ: 3 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 5 బోర్డు పరీక్షల కోసం కొత్త కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సిఎఫ్ కి సంబంధించి ఏది కింది స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయా? విద్యార్థులకు తగినంత సమయం మరియు మంచి పనితీరు కనబరచడానికి అవకాశం ఉందని నిర్ధారించడానికి బోర్డు పరీక్షలు సంవత్సరానికి కనీసం 2 సార్లు నిర్వహించబడతాయి. విద్యార్థులకు ఉత్తమ స్కోర్ను నిలుపుకునే అవకాశం ఉండదు. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ: ఎన్సిఎఫ్ విద్యార్థులను 10 మరియు 12వ తరగతి పరీక్షలకు ప్రతి సంవత్సరం 1 లేదా 2 సార్లు హాజరు కావడానికి అనుమతిస్తుంది మరియు ఒత్తిడిని తగ్గించడం ద్వారా అత్యుత్తమ స్కోర్ను నిలుపుకునే అవకాశాన్ని అందిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5 లాగ్రాంజ్ పాయింట్లకు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? అవి అంతరిక్షంలో నిర్దిష్ట మచ్చలు. ఇక్కడ 2 శరీర వ్యవస్థ యొక్క గురుత్వాకర్షణ శక్తులు ఆకర్షణ మరియు వికర్షణ ప్రాంతాలను ఉత్పత్తి చేస్తాయి. స్పేస్ క్రాఫ్ట్ లాగ్రాంజ్ పాయింట్లను తక్కువ ఇంధన వినియోగంతో స్థిర స్థానాలుగా ఉపయోగించవచ్చు. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం సి. వివరణ: సూర్యుడు మరియు భూమి వంటి ఖగోళ వస్తువుల మిశ్రమ గురుత్వాకర్షణ శక్తులు స్థిరమైన స్థానాలను సృష్టించే ప్రదేశంలో లాగ్రాంజ్ పాయింట్లు స్థానాలు. ఈ పాయింట్లు స్పేస్ క్రాఫ్ట్ స్థిరమైన స్థానాన్ని నిర్వహించడానికి ఇంధన సమర్థవంతమైన పార్కింగ్ స్పాట్లు గా పనిచేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 6 హైడ్రోజన్ రకాలు తెలపండి.
బ్లాక్ హైడ్రోజన్ శిలాజ ఇంధనాన్ని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. పింక్ హైడ్రోజన్ విద్యుత్ విశ్లేషణ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. అయితే అణు విద్యుత్ వనరుల నుండి శక్తిని ఉపయోగిస్తుంది. గ్రే హైడ్రోజన్ సహజ వాయువు నుండి ఉత్పత్తి. గ్రీన్ హైడ్రోజన్ ఉద్భవిస్తున్న నవల భావన నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విభజించడానికి గాలి మరియు సౌర నుండి పునరుత్పాదక శక్తిని ఉపయోగించి విద్యుత్ విశ్లేషణ ద్వారా తయారు చేయబడిన జీరో కార్బన్ ఇంధనం. క్వశ్చన్ నెంబర్ 7 భారతదేశంలోని వివిధ రంగాలలో విప్లవాల జాబితా తెలపండి. 1 బ్లాక్ రెవల్యూషన్ నల్ల విప్లవం పెట్రోలియం. 2 ప్రొడక్షన్ బ్లూ రెవల్యూషన్ ఉత్పత్తి నీలి విప్లవం చేప. 3 ప్రొడక్షన్ బ్రౌన్ రెవల్యూషన్ ఉత్పత్తి బ్రౌన్ రెవల్యూషన్ లెదర్ సాంప్రదాయేతర భారతదేశం కోకో ఉత్పత్తి. 4 గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ గోల్డెన్ ఫైబర్ విప్లవం జనపనార ఉత్పత్తి. 5 గోల్డెన్ రెవల్యూషన్ స్వర్ణ విప్లవం పండ్లు మొత్తం హార్టికల్చర్ అభివృద్ధి తేనె ఉత్పత్తి. 6 గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం ఆహార ధాన్యాలు. 7 గ్రే రెవల్యూషన్ బూడిద విప్లవం ఎరువులు. 8 పింక్ రెవల్యూషన్ పింక్ విప్లవం ఉల్లిపాయ ఉత్పత్తి ఫార్మాస్యూటికల్ భారతదేశం రొయ్యల ఉత్పత్తి. 9 రెడ్ రెవల్యూషన్ ఎర్ర విప్లవం మాంసం మరియు టమోటా ఉత్పత్తి. 10 రౌండ్ రెవల్యూషన్ పొటాటో సిల్వర్. 11 ఫైబర్ రెవల్యూషన్ ఫైబర్ విప్లవం పత్తి. 12 సిల్వర్ రెవల్యూషన్ వెండి విప్లవం గుడ్డు కోళ్ల ఉత్పత్తి. 13 వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవం భారతదేశంలో ఆపరేషన్ ఫ్లడ్ పాల ఉత్పత్తి. 14 ఏలో రెవల్యూషన్ పసుపు విప్లవం నూనె గింజల ఉత్పత్తి. 15 ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ సతత హరిత విప్లవం వ్యవసాయం మొత్తం అభివృద్ధి. 16 రెయిన్బో రెవల్యూషన్ రెయిన్బో విప్లవం వ్యవసాయం ఉద్యానవనం అటవీ చెరకు చేపల పెంపకం పౌల్ట్రీ మరియు పశుపోషణ. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.